ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు అయితే మనం టేస్టీ సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ సేమియా పాయసానికి ఏమేమి కావాలో చూద్దాం. చూడండి, నేనైతే 1 కప్పు ఫుల్గా సేమియా తీసుకున్నానండి. అదేవిధంగా చక్కెర అండి. ఈ చక్కెర మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీకి ఇదైతే సరిపోద్ది. సో నేను అందుకని ఇది చక్కెర తీసుకున్నాను. జీడిపప్పులు అండి. జీడిపప్పులు చూడండి, ఈ క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను. అదేవిధంగా బాదం పప్పులు నైటు నానబెట్టేసి ఉదయం తొక్క తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు నైటు నానబెట్టడం మర్చిపోతే ఉదయం అయితే కొంచెం వాటర్ బాగా బాయిల్ చేసి దాంట్లో ఈ బాదం పప్పులు వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేయాలండి. 10 మినిట్స్ చూడండి, ఊరికైనట్లా అంటే చేత్తో తొక్కంతా వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, పాలు అయితే మన ఇష్టం అండి. మనకి తిక్కుగా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు కొంచెం లూజ్గా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ క్వాంటిటీ కావాల్సినంత నెయ్యి అండి. ఈ నెయ్యి లేకపోతే ఇదే ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెయ్యి వేస్తే పాయసం అయితే చాలా కమ్మగా ఉంటుంది. అందుకని నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అయితే నేను వేసేటప్పుడు చూపిస్తానండి. ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ తీసుకుంటాను నేను నెయ్యి. ఇప్పుడైతే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, నెయ్యి అయితే నేను ఈ గంట నిండా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ జీడిపప్పులు, బాదం పప్పులు ప్లస్ సేమియా కూడా వేయించేదానికి ఈ నెయ్యి అయితే సరిపోతుంది. ఈ నెయ్యి కొంచెం హీట్ అవ్వాలండి. ఈ హీట్ అయ్యిందండి. మనం తీసుకున్న జీడిపప్పులు అయితే వేసేద్దాం. అదేవిధంగా బాదం పప్పులు కూడా వేసేద్దాం. ఈ రెండింటిని అయితే మిక్స్ చేద్దామండి. ఇవి రెండు కొంచెం రెడ్గా రావాలండి. అప్పుడు దాకా అయితే ఫ్రై చేద్దాం. ఈ పాయసంలో ఇవే మెయిన్ టేస్ట్ అండి. ఈ జీడిపప్పులు, బాదం పప్పులు నెయ్యిలో వేగేటప్పుడు అయితే కమ్మగా వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది. నాకైతే ఈ వాసన చాలా ఇష్టం. చూడండి, నేనైతే కిస్మిస్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కిస్మిస్ ఎవరు తినరు, సో అందుకని నేను యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే రెడ్డిష్ వచ్చేంత వరకు ఇవి వేయించేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి. మంటని హైలో పెడితే ఇవి ఊరికైనా మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, లైట్గా రెడ్డిష్ వస్తూ ఉన్నాయి. ఇంకొంచెం రెడ్డిగా వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే చూడండి, ఇవి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేస్తున్నాయండి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే చాలండి. మరీ రెడ్గా వచ్చిన ఈ జీడిపప్పు అనేది చేదైపోతుంది. సో ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. జీడిపప్పులు, బాదం పప్పులు తీసేసానండి. చూడండి, నెయ్యి అయితే ఈ క్వాంటిటీ ఉంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి. నేనైతే నాకు ఇది సరిపోతుంది, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో సేమియా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, సేమియాను కూడా లో ఫ్లేమ్లోనే మనం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్ పెడితే ఇదైతే 2 నిమిషాల్లో బ్లాక్ వచ్చేస్తుంది. సో అప్పుడు పాయసం అనేది టేస్ట్గా ఉండదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని రెడ్డిష్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకుందామండి. సేమియాని చుట్టుపక్కల తిప్పుతూ ఈ విధంగా అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడైతే చూడండి, మన సేమియా అయితే రెడ్ కలర్ వచ్చేసిందండి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తేనే మన సేమియా చాలా టేస్ట్గా ఉంటుంది. తిందండి, ఈ సేమియా అయితే ఘీలో బాగా ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న పాలను అయితే ఈ సేమియాలని యాడ్ చేద్దాం. మన పాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. పాలు ఎంత తీసుకున్నామో అన్ని పాలు ఒకేసారి వేయకూడదండి. హాఫ్ అయితే ఇప్పుడు వేసుకుందాం. ఈ సేమియా అంతా బాగా కుక్ అయిపోయినాక లాస్ట్ దించేటప్పుడు మిగతా హాఫ్ అయితే వేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు పాలు వేసాం కదా, ఈ సేమియా ఉడికే లోపల ఇదంతా బాగా చిక్కగా అయిపోతుంది. అస్సలకి పాలే ఉండవు, ఇంకా సేమియా కూడా గట్టిగా అయిపోతుంది. సో అందుకని సగం పాలు ఇప్పుడు వేసుకుందాం, సగం పాలు అయితే లాస్ట్ అయితే వేసుకుందాం. చూడండి, ఈ పాలలో ఈ సేమియా అయితే బాగా కుక్ అవ్వాలండి. సిమ్లోనే కుక్ అవ్వాలి. ఇది హై ఫ్లేమ్ ఏం అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకొని సిమ్లో అయితే దీన్ని ఇప్పుడైతే చూడండి, మన పాయసం అయితే గట్టిగా ఉడికిపోయింది. చూడండి, మనం వేసిన పాలని బాగా ఇంకిపోయాయండి దీంట్లో. సో అందుకని నేను చెప్పింది కొంచెం పాలైతే
తీసి పెట్టుకోవాలని. చూడండి సేమియా అయితే 50% అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే మనం ఈ విధంగా తిప్పుతూ ఉంటే కుక్ అయిపోద్ది. ఇప్పుడైతే మనం పాలు యాడ్ చేసుకుందామండి. మనం తీసి పెట్టుకున్నాం కదా మిగతా పాలు, అవి అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు పాలు వేసినా కూడా అవి చిక్కబడిపోవు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. మీకైతే చిక్కగా కావాలనుకుంటే కొంచెం పాలు వేసుకోండి. లేదు ఈ క్వాంటిటీ ఈ విధంగా ఉండాలి అనుకుంటే ఇంత పాలు అయితే వేసుకోండి. నాకైతే ఈ పాయసం అంతటికి 1 లీటర్ పాలు అయితే పట్టాయండి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ తీసుకున్నాను, తర్వాత ఇప్పుడు ఒక 1/2 లీటర్ వేసాను. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి ఇప్పుడు మన పాయసం అయితే అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు బాదం పప్పులు వేసేద్దాం. ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకుందామండి. మొత్తం అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. చక్కెర అయితే లాస్ట్ యాడ్ చేయాలండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అన్నప్పుడు చక్కెర వేద్దాం. అప్పుడు లాస్ట్ వేసేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చక్కెర అయితే వేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామండి. చూడండి స్టవ్ ఆఫ్ చేసి చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి ఈ పాయసం. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అయితే లాస్ట్ నేను యాలకుల పొడి వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నానండి. చూడండి ఈ యాలకుల పొడి వేసేసి ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకుందాం. ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇదైతే ఆప్షనల్ అండి, చాలామందికి ఈ స్మెల్ ఇష్టం ఉండదు. సో అందుకని మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ వేస్తే కమ్మగా వాసన వస్తుంది అంతే, ఇంకేం లేదు. టేస్ట్ కూడా బాగుంటుందండి. చక్కెర కరిగేంత వరకు అయితే ఈ విధంగా మనం తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాయసాన్ని మీరు రాత్రి వరకైనా ఉంచండి, ఒక్క రవంత కూడా గట్టిగా అవ్వదు. ఇదే విధంగా ఉంటుంది పాలతోనే. చూడండి ఇప్పుడు ఎట్లా పాలు ఉన్నాయో అదే విధంగా రాత్రి వరకు కూడా ఇట్లాగే ఉంటుంది. ఇది గట్టి పడే ఛాన్సే లేదండి. ఎందుకంటే మనం పాలు సెకండ్ టైం వేసినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసాం కదా, అందుకని. ఫైనల్గా మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లు అయితే పెట్టండి.